నమస్తే అండి అందరికీ. ఈరోజు ఆదివారంతో కూడిన ఆషాఢం అమావాస్య అండి. ఆదివారంతో అరుదుగా వస్తుందండి అమావాస్య. అందుకని చెప్పి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోవడానికి ఒక చిన్న పరిహారం అండి. ఒక ఆవు పిడకను తీసుకొని ఇలా స్టవ్ మీద ఆవు పిడకని కాల్చి ఇల్లు మొత్తం సాంబ్రాణి వేసుకుంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందండి. మన ఇంటికి తగిలిన నరదిష్టి, నరఘోష, ఏడుపు అంతా పోతుందండి. ఈ ఆవు పిడకలో ఒక బిర్యానీ ఆకు, కొంచెం పచ్చకర్పూరం, 4-5 లవంగాలు, మొగ్గ ఉన్న లవంగాలు, ఒక యాలుక తీసుకొని గుగ్గిలం కలిపిన సాంబ్రాణిని కూడా తీసుకొని ఇల్లు మొత్తం ఇలా ధూపం వేసుకుంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందండి. ఈ నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉన్న వాళ్ళకి తగలకుండా ఈ ధూపం వేసుకుంటే మన ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. పూజ చేసే అవకాశం ఉన్నా లేకపోయినా మనం ప్రతి అమావాస్యకు మాత్రం ఇలా ఒక్కసారైనా ఇల్లు మొత్తం ధూపం చూపిస్తూ ఉండాలండి. దిష్టి తగలకుండా ఉంటుంది ఇంటికి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. అంతేకాదండి, పల్లెటూరు సైడ్ అయితే కంపల్సరిగా ఈ అమావాస్య ఇలా ఆదివారం కనుక వస్తే వాళ్ళు గారమండని తీసుకొచ్చి పెడతారండి. అది మనకి టౌన్లో దొరకదండి, ఎక్కడో అరుదుగా దొరుకుతుంది. ఆ గారమండ గనక మీకు కూడా అందుబాటులో ఉంటే కనుక గారమండను కూడా తీసుకొచ్చి ఇంటికి పెడితే చాలా మంచిదండి. ఇదిగో చూసారా, నాకు మా పెద్దవాడు తీసుకొచ్చాడండి. ఇక్కడ నాకు అందుబాటులో ఉంది కాబట్టి నేను ఈరోజు అమావాస్య ఆదివారంతో కూడింది కాబట్టి ఈ గారమండను కూడా నేను ఇంటికి పెడుతున్నాను. దిష్టి తగలకుండా ఉంటుంది. మీకు కనుక అందుబాటులో ఉంటే ఇలా గారమండను తీసుకొచ్చుకొని ఇంటికి పెట్టుకుంటే అస్సలు మనకి దిష్టి తగలదండి. ఇది చాలా మంచిదండి. మన ఇంట్లోకి దుష్ట శక్తులు కూడా రావు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.